అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందు నుంచి కూడా మీకు తెలుసు నాకు హౌ ప్యాషనేట్ ఐఎమ్ అబౌట్ షోస్ అండ్ కాన్సర్ట్స్ అని. అండ్ వే బ్యాక్ ఆనందం టైం నుంచి కూడా ఐ థింక్ ఐ వాజ్ వన్ హూ స్టార్టెడ్ లైక్ సినిమాకి ఎవరైతే కంపోజ్ చేస్తారో ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్స్ అండ్ ఒరిజినల్ సింగర్సే వచ్చి సాంగ్స్ని కానీ మూవీని కానీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన ఆనందం. ఆ టైం నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మెన్స్ గెటింగ్ ఆల్ ఒరిజినల్స్. అప్పటి నుంచి అది ఒక ఫార్మాట్ అయిపోయి ట్రెండ్ అయిపోయి ఇప్పుడైతే ఒక నార్మల్ ప్రొసీజర్లో కూడా అయిపోయింది. దెన్ ఒక టైం తర్వాత ఐ ఆల్సో గాట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ దీస్ ఎల్ఈడి స్క్రీన్స్ ఆన్ స్టేజ్ ఫర్ ఆడియో లాంచెస్ అండ్ ఆల్ దాట్. దాని తర్వాత అది కూడా ఒక రెగ్యులర్ ఇది అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ద థింగ్స్ దట్ మేము స్టార్ట్ చేసిన కొన్ని ప్రొసీజర్స్ అవి నార్మాలిటీలో వచ్చి అందరూ కూడా ఫాలో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ అలాగే షోస్ విషయానికి వస్తే మొన్న అక్టోబర్లో వి హ్యాడ్ అంటే డిఎస్పీ లైవ్ ఇండియా టూర్లో ఫస్ట్ షో వచ్చి మేము హైదరాబాద్లో చేసాం అక్టోబర్లో. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ షో అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేజెస్ ఇన్ ఇండియా. గచ్చిబౌలి స్టేడియం చూసారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ర్యాంప్ వేసి మళ్ళీ ఎక్స్ లాగా ఒక ర్యాంప్ వేసాం. అంటే అది నా విజన్ ఎప్పుడు ఏంటంటే మన కోసం ఎక్కడెక్కడ నుంచో షోస్ చూడాలని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఎంతో ఆశతో వస్తున్నారు. బట్ లాట్ ఆఫ్ షోస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్ మిగతా షోస్ వెళ్ళి చూస్తాను కదా, అప్పుడు ఏమవుతుందంటే మన ఏ ఆర్టిస్ట్ అయితే చూడాలని వెళ్తున్నామో వాళ్ళు ఎక్కడో ఉంటారు స్టేజ్ మీద, వాళ్ళు మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాం. అంటే అందరూ విఐపీ గ్యాలరీలోనో ఫ్రంట్ జోన్లోనో ఉండలేరు కదా, లిమిటెడ్ కైండ్ ఆఫ్ సీట్సే ఉంటాయి. సో గ్యాలరీలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, సో వాళ్ళకి ఏంటంటే దూరం నుంచే కనిపిస్తాం, మళ్ళీ స్క్రీన్లోనే చూడ. అప్పుడు నాకేమనిపించింది అంటే వాళ్ళ స్క్రీన్లో ఆర్టిస్ట్ని చూసేటప్పుడు టీవీలో ఇంట్లో చూడొచ్చు కదా, ఇంకా మళ్ళీ స్టేజ్కి ఎందుకు వచ్చి చూడటం అని అనిపించింది. సో అందువల్ల నా షోస్ వరకు ఏంటంటే వెన్ వి స్టార్టెడ్ ఇండియా టూర్ ఐ మేడ్ ఇట్ వెరీ షూర్ దట్ స్టేజ్ నుంచి ఐ మీన్ సపోజ్ ఇది స్టేజ్ అంటే ఎండ్ ఆఫ్ ది ఆడిటోరియం ఎండ్ ఆఫ్ ది స్టేడియం వరకు ఐ హ్యావ్ ఎ ర్యాంప్. అందరూ అంటారు అదే 1 కిలోమీటర్ ఉంది లోపల, 1/2 కిలోమీటర్ ఉంది, అలాగే ఎక్స్ ర్యాంప్ కూడా. సో వాట్ ఐ డూ ఇస్ ఐ గో రన్ అండ్ వాక్ అండ్ ఎడ్జ్లో స్టేజ్ ఉంటుంది, సెంటర్లో స్టేజ్ ఉంటుంది అండ్ అన్ని ఎడ్జెస్లో స్టేజ్ ఉంటుంది అన్నమాట. సో ఐ గో టు ఎవ్రీ గ్యాలరీ అండ్ పర్ఫార్మ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళు కూడా మాతో పాటు. సో మన షోస్లో నేను చెప్పేది ఏంటంటే ఏ సీట్లో ఉన్న విఐపీస్ అబ్బా, మీరే మా విఐపీస్ ఇప్పుడు కూడా. సో అలాగే వైజాగ్లో కూడా పోర్ట్ స్టేడియంలో ఫస్ట్ టైం ఐ థింక్ యూ విల్ బి అమేజ్డ్. అదే అంటున్నాను కదా, లాస్ట్ నైట్ నుంచి మేము మార్నింగ్ 7-8 వరకు స్టేజ్ దగ్గర ఉండి వీఆర్ మేకింగ్ షో దట్. అండ్ ఏసీటీసీ, థ్యాంక్స్ టు ఏసీటీసీ అండ్ హేమంత్ గారు because they have been working very hard and putting a lot of money into the construction of the stage and the entire show. So నాకు ప్యాషనెట్ పీపుల్తో వర్క్ చేయడం ఇష్టం. అలాగే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఏసీటీసీ హేమంత్ రండి కొంచెం. Okay, that's Hemant of ACTC, the man behind the entire production of the show. Thank you, Hemant. Hyderabad show, the other Bangalore show chesam monna March lo last month, and it was one of the biggest shows again. అక్కడైతే మన ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. శివరాజ్ కుమార్ సార్, పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్యామిలీ, కిచ్చా సుదీప్ గారు, గోల్డ్ స్టార్ గణేష్, అఫ్ కోర్స్ మన ప్రభుదేవ గారు, మేహ రమేష్ గారు, లాట్ ఆఫ్ పీపుల్, గణేష్ ఆచార్య మాస్టర్, ఎంటైర్ ఇండస్ట్రీ మ్యూజిక్ సింగర్స్ అందరూ కూడా. సో దే ఆల్ ఎంతో ప్రేమతో వచ్చి మా షో పెద్ద సక్సెస్ చేశారు. అండ్ ఇప్పుడు వైజాగ్ వచ్చే వరకు నేను ఫీల్ అయ్యే స్పెషాలిటీ ఏంటంటే వైజాగ్ వచ్చి సినిమా ఇండస్ట్రీకి అదొక స్పెషల్ ప్లేస్, అవునా కదా. సో వైజాగ్లో ఉన్న క్రేజ్ సినిమాలకి అంత ఇంత కాదు. సో ఇక్కడ ఉండే క్రౌడ్ కానీ ఎనర్జీ కానీ ఇదంతా మేము చాలా సినిమాలకి లైక్ రంగస్థలం కానీ, దాని తర్వాత సర్లేరు నీకెవరు కానీ, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి వైజాగ్లోనే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా జరిగినాయి. అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ద ఎనర్జీ ఆఫ్ వైజాగ్. సో ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ స్పెషల్ షో టు షో ఆల్ అవర్ లవ్ టు ద పీపుల్ ఆఫ్ వైజాగ్. లవ్లీ. ఆన్లైన్లో ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో ఆన్లైన్ పర్ఫార్మెన్స్కి వచ్చినప్పుడు కూడా దానికి మించి ఎక్కువ ఎనర్జీ ఉంటారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్? ఎనర్జీకి ఇప్పుడు సీక్రెట్ ఏమి ఉండదండి, అంటే అందరూ మనకి ఇచ్చే ప్రేమే మన ఎనర్జీ. ఓకే, ఇది కొట్టచ్చు. సో ఆ ప్రేమ మనం పొందాలంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రేమ చాలా జెన్యూన్ అయ్యి ఉండాలి. సో ఇట్స్ ఆల్వేస్ దాని ఏమంటారు మ్యూచువల్ మాట. సో దేంట్లోనే మోసం చేయొచ్చు కానీ ఈ ప్రేమ ఇచ్చి పుచ్చుకునే విషయంలో మోసం చేయడం ఎవరు అంటే ఫేస్లోనే తెలిసిపోద్ది వీడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నారు లేదని. అలాగే నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీకు తెలిసిపోద్ది, మీరు నన్ను ప్రేమించినప్పుడు నాకు తెలిసిపోద్ది. ఈ ప్రేమలో వచ్చే ఎక్స్చేంజ్ ఈ ఎనర్జీ మాట. సో ఇంత మాకు ఇన్ని రోజులు రాత్రి వాళ్ళు నిద్ర లేకుండా మేము రిహర్సల్స్ చేస్తున్నామంటే ఏదో మా షో సూపర్గా వచ్చేయాలనేది ఎప్పుడు కూడా
టార్గెట్ అవ్వదు. మన షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక గుడ్ మెమరీ అవ్వాలి, ఫెంటాస్టిక్ మెమరీస్తో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు కూడా నేను యూఎస్ఏలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ, దుబాయ్లో కానీ, సింగపూర్, ఎక్కడెక్కడ మలేషియాలో కానీ ఎక్కడ పర్ఫామ్ చేసినా మళ్ళీ ఓ 4 years తర్వాత 5 years తర్వాత అదే కంట్రీకో ఊరికో వెళ్ళినప్పుడు ఐ స్టిల్ హ్యావ్ పీపుల్ హూ కమ్ విజిట్ మీ వేరింగ్ మై టీషర్ట్స్. ఆ డిఎస్పీ లోగో టీషర్ట్స్ ఎప్పుడో 4-5 years బ్యాక్ మేము షోస్లో ఇచ్చుంటాం. అవి వేసుకుని వచ్చి దే టెల్ మీ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ దే హ్యాడ్ ఫ్రమ్ ద షోస్. మాట అంటే ఒక 4-5 years తర్వాత వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఆ మెమరీసే నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. నా షోస్లో నేను మాత్రమే కాదు, ఉన్నవాళ్ళు అందరూ పర్ఫామ్ చేస్తారు నాతో పాటు. శ్రీమంతుల్లో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు గారు అంటారు, అరే నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటాను. అలాగే మన షోలో ఆ గ్యాలరీ, ఈ గ్యాలరీ, ఈ జోన్, ఆ జోన్, రాక్ స్టార్ జోన్, రింగ జోన్, ఏ జోన్ వదిలిపెట్టాం, అందరినీ దత్తత తీసుకుని మొత్తం వైజాగ్ని దత్తత తీసుకుని ఆ షో వరకు మేము డాన్స్ చేపిస్తాం, ఆడిస్తాం, పాడిస్తాం. సో ఫైనల్గా ఇందులో మీరు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, డోంట్ స్టాప్ డాన్సింగ్, పోనకాలు లోడే. సూపర్. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, లైక్ లో అందులోనే లైక్ కొత్తదనం ఏం వస్తుంది, లైక్ హౌ యువర్ థాట్ ప్రాసెస్ గోస్ ఇన్ దట్? మంచి క్వశ్చన్ అడిగారు. తెలుసో తెలియకో ఎప్పుడు అప్సే ఉంటాయి మన లైఫ్లో, ఎప్పుడు వరకు అప్సే ఉంటాయి. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్ చెప్తానంటే మన మనసు క్లీన్, ఓకే, అండ్ మనం చేసే పనిని మనుషుల్ని జెన్యున్గా ప్రేమించగలిగితే ఆ విషయం దేవుడికి తెలిసిపోతుందన్నమాట. మధ్యలో ఎవడో మోసం చేయలేడు. సో అందుకే నేను ఎప్పుడు ఎవరినో ఒక మాటన్నో ఏమన్నా చుట్టూ ఏం జరిగినా ఓకే ఓకే అందరూ నాకు, మనకి చెడు చేసే వాళ్ళందరూ నాకు చైల్డిష్గా కనిపిస్తుంటారు, ఓకేనా. మనకి చెడు చేసే వాళ్ళు చూస్తే నాకు జాలేస్తుంది, అయ్యో పాపం అనుకుని. సో అలా జాలేసి వాళ్ళని పక్కన పెట్టేసి మంచి చేసే వాళ్ళని ప్రేమిస్తూ మనం అందరికీ మంచి చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఆపేవాడే లేడు, తగ్గేదే లేదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లాస్ట్ అండ్ వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చామ్ రూపంలో రీసెంట్ గా మనకి కుబేర్ సినిమాలో ప్రోమో అనేది లాంచ్ చేయడం జరిగింది, అండ్ అందులోనే మీ రాక్ స్టార్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్? ఎస్, కుబేరా ఈజ్ అమేజింగ్ మూవీ. శేఖర్ కమల గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. నేను శేఖర్ కమల గారు ఇన్ఫ్యాక్ట్ చాలా ఇయర్స్గా వర్క్ చేయాలి, 2-3 మూవీస్ అనుకున్నాం. బట్ ఇప్పుడు డేట్స్ వల్ల దాని ఏదో కారణం వల్ల అది మిస్ అవుతూ వచ్చింది. నాకు శేఖర్ కమల్ గారు అంటే చాలా ఇష్టం, నేనంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. సో ఫైనలీ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ మూవీ. అండ్ అందులో ఒక హ్యాపీ ఇదేంటంటే ఇట్స్ వాట్ యు కాల్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఫ్రమ్ వాట్ శేఖర్ గారు హెస్ డన్ బిఫోర్. సో అందువల్ల వీఆర్ రియలీ ఎంజాయింగ్ దాట్. అండ్ ధనుష్ గారు, శేఖర్ కమల గారు, నేను అగైన్ మన శ్రీవల్లి రష్మిక గారు అండ్ మన కింగ్ నాగార్జున గారు అనే స్టార్ కేస్ అబ్బో అది వేరే రేంజ్లో ఉంది. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. మొన్నే పోయిరా 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 మావా మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా, ఈ సాంగ్ ఇప్పుడు 20th రిలీజ్ కాబోతుంది. ధనుష్ గారితోనే తెలుగులో తమిళ్లోనే పాడించాం. అండ్ చాలా బాగా వచ్చింది. భాస్కర్ భట్ గారు ఎక్సలెంట్ లిరిక్స్ రాశారు, తమిళ్లో వివేక్ గారు రాశారు. అండ్ ఇట్స్ కమింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ ఐ థింక్ యూఆర్ ఆల్ గోయింగ్ టు లవ్ దట్ ఫిల్మ్ as well. wow, we are so much eagerly waiting for this experience. Well, thank you so much, sir. Now moving on, next I would, gives me an immense pleasure to invite on stage our CEO of ACTC, Mr. Hemant Kauru, to please kindly come up on stage, and our magazine partner, Red Magazine Managing Director, Mr. Chandu Garu, to please kindly come up on stage for our very own and exciting awaited moment, the poster launch. అంటే ఇందులో విషయం మీరు గమనించారా, ఏసీటీసీ హేమంత్ గారిని ఆవిడ ఇన్వైట్ చేసే ముందే నేను ఇన్వైట్ చేసాను కదా. అంటే మనం ఎప్పుడు ఒక అడుగు ముందు ఉండాలన్నమాట, ఏ విషయంలోనైనా నేను అంతే. సో ఒక అడుగు ముందు ఉంటే మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను మీకు చెప్పొచ్చింది. అందుకే సార్ మీరు మాకు అందరికి రాక్ స్టార్ అయ్యారు. సో ద టైమ్ హస్ కమ్ వెన్ వి ఆర్ ఆఫీషియల్లీ లాంచింగ్ అవర్ పోస్టర్ ఫర్ టుమారోస్ అవైటెడ్ మూమెంట్. సో మన 19th April మన విశ్వనాథ్ పోర్ట్ క్లబ్ లో చాలా అంగరంగ వైభవంగా అతి ఘనంగా ఈ యొక్క ఈవెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేయాలి. అండ్ మన రాక్ స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఈవినింగ్ మన డిఎస్పీ సార్ మ్యూజిక్ ని సూపర్ సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్క వైజాగ్ కి రిక్వెస్ట్ చేస్తున్నాము. Yeah, so Vizag, please be there tomorrow 19th at Port Stadium. So అందరం విల్ డాన్స్, సింగ్ అండ్ పార్టీ టుగెదర్. నేను అన్నట్టు డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. మేము పూనకాలు లోడింగ్ అవుతుంది. రేపు మీరు అందరూ వచ్చేస్తే డాన్సింగ్ మొదలు పెట్టచ్చు మనం. తర్వాత ఏంటంటే వైజాగ్ హెస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్
సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఇక్కడ జనం కానీ, ఈ ఊరు కానీ, ఈ బీచ్ కానీ, చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి నేను అన్నట్టు ఫంక్షన్స్ మాత్రమే కాదు, దాని స్టోరీ రాసే పునాదులు కూడా వైజాగ్లోనే జరిగినాయి. అలాగే మేము బిగినింగ్లో కూడా వచ్చి ప్రమోషన్స్ అని ఇక్కడ చేసేవాళ్ళం. చిన్న చిన్న షోస్తో కూడా ఇక్కడ మేము బిగినింగ్లో గెస్ట్ అపియరెన్స్లు పాటలు ఇలా చేసి. సో ఐ గాట్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ వైజాగ్. సో వీఆర్ మేకింగ్ ఇట్ రియలీ వెరీ స్పెషల్ ఫర్ వైజాగ్. అండ్ ఇంకోటి వైజాగ్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ఉంది, దేశలకేమో శ్రీకాకుళం కుళ్ళుకేమో మల్కీపురం. ఈ సాంగ్ వైజాగ్ కోసమనే ఈ షోలోనే స్పెషల్గా డిజైన్ చేసి వేరే రేంజ్లో పర్ఫార్మెన్స్ ప్లాన్ చేసాం. సో వైజాగ్, ప్లీజ్ బీ దేర్, లెట్స్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ యుల్ హ్యావ్ గ్రేట్ మెమరీస్ that you'll carry back home from tomorrow's show. Thank you guys. We all love you. Yeah. Naresh Garu, welcome to the stage. And you're from, sir? Sakshi TV. Thank you, sir. So, అంటే మీ అందరి కోసం రిప్రజెంటేటివ్గా ఆయన పిలిచాను అంతే తప్ప ఇందులో వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఏమైతే షోలు అంటే ర్యాండమ్గా జరుగుతుంటాయి. ఎవరినో చిరునవ్వుతే పిలుస్తాం, ఎవరినో కాపడితే కూడా పిలుస్తాం. ఏంటంటే నవ్వినోడు ఇంకా సంతోషపరచాలి, ఆపర్చునిటీ సాధించాలి. సో ఈ నవ్వుతూనే అన్నారు కాబట్టి రిస్క్ లేదని పిలిచారు. సార్ చెప్పండి సార్. సార్ మ్యాటర్ ఏంటంటే ప్రెస్ మీట్ మీరు అడిగితే మీకు చెప్తా, ఇప్పుడు అడిగితే ఇప్పుడు చెప్తా అంతే, అంతకంటే నాకు ప్లానింగ్ ఏం తెలియదు. హేమంత్ గారు రండి. అంటే క్రౌడ్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తామండి, ఈవెన్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో. అండ్ ఇన్ఫాక్ట్ మీకు తెలిసిందే కదా, హైదరాబాద్ బెంగళూరే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్రౌడ్ అయింది. అండ్ వైజాగ్ ఎలా అవుతుంది మీరే ఆలోచించండి. సో బికాస్ అదే అంటే నా వైజాగ్ ఈజ్ అ స్పెషల్ ప్లేస్ విచ్ ఈజ్ అంటే ఏ సినిమా అన్న బ్లాక్ బస్టర్ ఇవన్నీ డిసైడ్ అయ్యేది కూడా నాకు తెలిసి వైజాగ్ ఈ ప్రాంతం నుంచే ఇప్పుడు డిసైడ్ అవుతుంది. సో అందువల్ల ఐ థింక్ ద షో, ఐ థింక్ మాక్సిమం క్రౌడ్ ఆర్ మోస్ట్ ఎనర్జెటిక్ క్రౌడ్ ఈస్ గోయింగ్. ఆఫ్ కోర్స్ మాకు గ్రౌండ్ సైజ్ని బట్టి దాన్ని బట్టి మా లిమిటేషన్స్ మాకు ఉంటాయి, ఇంతమంది ఉండి, బట్ దాన్ని మించి ఉంది రెస్పాన్స్. బట్ వీఆర్ ట్రైంగ్ టు అకామిడేట్ యాజ్ మచ్ as possible. వైజాగ్ లో మీ పోస్టర్ పడగానే పూర్తిగా హౌస్ఫుల్స్ అయిపోయాయి. ఎందుకంటే టికెట్స్ అనేవి చాలా వరకు హాట్ కేక్స్ లో అమ్ముడిపోయాయి. ఓకే, అది మాకు అర్థమవుతుంది. కాకపోతే హాట్ కేక్స్ లో అమ్ముడిపోయాయి కానీ ఆ అకామిడేషన్ అనేది అక్కడ చేయగలరా? ఎందుకంటే మీ పోస్టర్ కనిపించగానే చాలా మంది ఫ్యాన్స్. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారండి. సో దట్ వి కెన్ క్లియర్ దిస్. సో బికాస్ ఎవ్రీ షో చేసినప్పుడు ఏంటంటే నా వరకు నేను ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అంతే ఏసీటీసీ వాళ్ళు కూడా దే హావ్ డన్ ఆల్ బిగ్ షోస్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్గానే అసలు సెక్యూరిటీ కానీ ఎంట్రీస్ కానీ ఫస్ట్ ప్లాన్ నుంచి మేము కూర్చొని అన్నీ చూసుకుంటాం అన్నమాట. సో మొన్న కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సౌండ్, ఫైర్, గీర్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ అందరూ వచ్చి వెన్యూలోనే మొత్తం అన్నీ చూసి మొత్తం పర్మిషన్ లెటర్స్ కానీ అన్నీ కూడా గ్రాంట్ చేశారు అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్ అండ్ దే నో ద ఎంటర్ ప్లాన్. అండ్ మీరు అడిగినట్టు ఆల్ అకామిడేషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రాపర్లీ అరేంజ్. సార్ ఇప్పటి వరకు అగైన్ ఎ గుడ్ క్వశ్చన్. క్యాన్సిల్ కి పోస్ట్ పోన్ కి స్పెల్లింగ్ మాత్రమే కదా సార్, మీనింగ్ కూడా డిఫరెన్స్ ఉంది. క్యాన్సిల్ అంటే జరగకపోవడం, పోస్ట్ పోన్ అంటే కొన్ని రోజుల తర్వాత జరగడం. ఇది క్యాన్సిల్ కాదు, పోస్ట్ పోన్. ఎందుకంటే ఫస్ట్ టైం మేము అనౌన్స్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ మాకు పర్మిషన్ ఇస్తున్నారు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇకపై షోస్ జరగకూడదని ఏదో రూల్ పాస్ చేశారు. సో నేనేంటంటే ఇప్పుడు లా అబైడింగ్ పర్సన్. అరే ఇటు వన్ వే అంటే అటు ప్రాణం పోతున్నా సరే అటు ఇదే వెళ్తాను నేను. అమ్మాయిలు మీలాగా ఇష్టం సైడ్ వెళ్ళిపోండి నేను అలాగే ఊరికి. వాళ్ళంటే ఏమని అంటారు, మిమ్మల్ని అంటున్నా. ఓకే, మీరందరూ నా ఫ్యాన్స్ కదా, వీ లవ్ యూ. సో నేను అంత రూల్స్ ఫాలో చేస్తాను అన్నమాట. సో అప్పుడు ఆ రూల్ పాస్ అయింది కాబట్టి దెన్ వీ హ్యాడ్ టు ఇమీడియట్గా మనం ఆర్గనైజ్ చేయాలి కదా. సో వీ హ్యాడ్ టు షిఫ్ట్ టు పోర్ట్ స్టేడియం. సెకండ్ టైం ఏమైందంటే మేము బెంగళూరులో చేసిన చాలా పెద్దగా జరిగింది, హైదరాబాద్ అండ్ బెంగళూరు. వైజాగ్కి కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్ మేము ఆర్డర్ చేస్తాం. సార్ కన్విన్స్ చేయడం అసలు నేను ట్యూన్ చేసినా కన్విన్స్ చేయను, ఏం చేసినా కన్విన్స్ చేయను. మనం చేసే పని నచ్చాలంటే డైరెక్ట్గా వెళ్ళి సార్ నా ట్యూన్ పెట్టుకోండి అని కన్విన్స్ చేసే పద్ధతి నాకు లేదు కాబట్టి లైఫ్లో ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయను. ఎందుకంటే మనం ఇప్పుడు కన్విన్స్ చేయకూడదు సార్. మనం చేసే పని బాగుంటే వాళ్ళే ఓకే అంటారు. అలా మేము చేసే పని బాగుంది కాబట్టి వాళ్ళే వచ్చేసి సూపర్ అమ్మా అని చెప్పి అన్నారు. ప్లస్ పైగా మధ్యలో వచ్చిన న్యూస్ అది దానికి దీనికి యాక్చువల్ సంబంధం లేదు. బట్ ఏంటంటే వాళ్ళు దే వర్ మోర్ కాన్షియస్, అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు అంతే. సో బట్ మేము అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అదే అంటున్నా, కమిషనర్ గారి దగ్గర నుంచి ఏసీపీ గారి దగ్గర నుంచి అందరూ ఎవ్రీబడి కేమ్ అండ్ సా ద హోల్ థింగ్ అండ్ దే వర్ ఆల్ సో హ్యాపీ విత్ ద అరేంజ్మెంట్స్. ఎందుకంటే జనరల్గా షోస్ అనేటప్పుడు ఏంటంటే చెప్పిన అరేంజ్మెంట్ ఉంటాయా లేదా అనేది వాట్ యూ కాల్ జనరల్ ఇదే. అందుకే ఆయన అడిగిన గుడ్ క్వశ్చన్ ఎందుకన్నారంటే అందరూ వచ్చి చూసి మేము ఓపెన్గా వాళ్ళ ప్లాన్స్ అన్ని సబ్మిట్ చేసి అండ్ దే ఆల్సో కోఆపరేటెడ్ అ లాట్. And we would like to thank all the people and all the ministers and all commissioners. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము ఓపెన్గా వాళ్ళకి ప్రెజెంట్ చేసాం. దే కేమ్, దాన్ని ఏమంటారు మొత్తం ఇన్స్పెక్ట్ చేశారు. కరెక్ట్. సో ఆడిటోరియం మొత్తం ఇన్స్పెక్ట్ చేసి మొత్తం అంతా అయిన తర్వాతే లెటర్ ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇది.
And once again, I would also like to personally thank Sri Ganta Srinivasrao garu for supporting our event and everybody from Vizag. ఏ షో అయినా సరే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రొడక్షన్ అంటాం కదా, లైక్ ఇన్ మన లాంగ్వేజ్లో ప్రొడక్షన్ అంటాం, అంటే హూ ఇస్ ప్రొడ్యూసింగ్ దిస్ షో అంటే ఏసీటీసీ, అండ్ హూ ఇస్ ప్రమోటింగ్ దిస్ షో ఏసీటీసీ. సో ఏసీటీసీ ఇస్ వన్ పాయింట్ థింగ్ బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. హైదరాబాద్ది, బెంగళూరుది దే డిడ్ కాబట్టి ఎవ్రీబడి వాజ్ ఇన్ఫ్యాక్ట్ మేము హైదరాబాద్ షో చేసిన తర్వాత ఆ టాక్ స్ప్రెడ్ అయ్యి బెంగళూరు షో మేము చేసినప్పటికీ మిగతా ఆర్టిస్టులు, మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, వాళ్ళ మేనేజర్స్, వాళ్ళ ఈవెంట్ మేనేజర్స్ అందరూ దే హ్యాడ్ కమ్ టు అవర్ బెంగళూరు షో టు సీ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ అంత పెద్దగా టాక్ స్ప్రెడ్ అయింది. అండ్ దే వర్ సో హ్యాపీ విత్ ఆర్గనైజింగ్. అండ్ ఇప్పుడు చూసారంటే హైదరాబాద్ వి డిడ్ ద ఫస్ట్ టైం డ్రోన్ షో ఇన్ సింక్ విత్ లైవ్ షో. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఐ థింక్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ నోబడీ హస్ డన్. డ్రోన్ షో చాలా జరిగినాయి, బట్ మేము కింద పాట పాడుతూ డాన్స్ చేస్తుంటే స్కైలో దానికి సింక్లో డిజైన్స్ రావడం అనేది ఎక్కడ జరగల. సో అవి అలాంటివి. ఇంకా ఈ ర్యాంప్ నేను చెప్పాను ఇందాక, అది బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది. అండ్ అలాగే ఒక ఇంటర్నేషనల్ డీజేతో మేము లేజర్ షో ఇన్ సింక్ రీమిక్స్ చేసే సాంగ్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ అ స్పెషల్ ఐటమ్. సో అలాగే బెంగళూరులో కూడా వీడి లాట్ స్పెషల్, అలాగే వైజాగ్లో కొన్ని స్పెషల్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఎంత చెప్తానంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ, యాజ్ ఆర్గనైజర్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ది పీపుల్. సో దీంట్లో ఈ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి ప్లాన్ చేసి చూసుకుని, వాళ్ళు ఇప్పటి నుంచి కదా ఎన్నో నెలల నుంచే ఇది తీసుకున్నారు. మధ్యలో ఏంటంటే ఇవన్నీ రావడం మేమే అసలు చెక్ చేసుకోండి సార్ అంటే దే చెక్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ లైక్. ఎందుకంటే కొన్ని షోస్లో ఇది కరెక్ట్ అని, ఎందుకంటే కొన్ని షోస్లో తప్పవడాలు కూడా జరిగినాయి కదా. సో ఏంటంటే వాళ్ళకి కూడా ఒక భయం, బికాజ్ మా భయం ఏంటంటే మన కోసం ఇంత ప్రేమతో వచ్చే ఆడియన్స్కి ఎక్కడ ఇది ఏ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. సో నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అండ్ దే మోర్ దెన్ హ్యాపీ.